ఇవాళ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలవబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను బీఆర్ఎస్ నేతలు కోరబోతున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ ఎలా మారుతారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చినా స్పీకర్ కలవలేదు. ఇవాళ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలవబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ ను కోరబోతున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ ఎలా మారుతారంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చినా స్పీకర్ వారిని కలవలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇవాళ స్పీకర్ ను ప్రసాద్ కుమార్ ను కలవబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ ను చేరుకున్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ ను వాళ్ళు కలవనున్నారు. మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారన్నది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ముందు రోజు ఏ పార్టీలో ఉంటారు, తర్వాత రోజు ఏ పార్టీలో ఉంటారు అనేది కొంత తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే ఖైరతాబాద్ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయనను సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీకి పెట్టే అవకాశాలు కాంగ్రెస్లో ఉన్నాయంటూ కూడా చర్చ నడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటర్స్కు చేరుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, రూల్స్ ఏ విధంగా ఉన్నాయని దాని మీదనే ఈ స్పీకర్ నిర్ణయం అనేది ఆధారపడే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరినటువంటి సందర్భం కనబడుతుంది. 2వ టర్మ్లో అయితే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇటు ఎప్పుడైతే 2004 నుండి కూడా ఏదైతే ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భాలలో ఈ అంశాలను ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. గతంలో టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2004లో కావచ్చు, 2009లో కావచ్చు బీఆర్ఎస్ను అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భం. 2014లో తర్వాత చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు రావడం, అదేవిధంగా 2018 తర్వాత కూడా కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లకు రావడం అనేది మనం చూడొచ్చు. అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఆపోజిషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే 2014 తర్వాత ఇది కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్లో గెలిచినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్లో మారినటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. గతంలో ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని కూడా ఒక ఫిర్యాదులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో బీఆర్ఎస్లో గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఆయన పైన కూడా అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు ఇచ్చేందుకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ గడ్డం ప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే కోటర్స్కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. అయితే స్పీకర్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం కొంత ఊహించుకొని చెప్పుకోవచ్చు. అజయ్, బీఆర్ఎస్ నేతల బృందం సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో స్పీకర్ను కలవబోతున్నారు? మరొకటి ఏంటంటే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చినా సరే వారిని కలవలేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆల్రెడీ ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హుజరాబాద్ నుండి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్తో పాటు మరొక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకోవడం జరిగింది. ఇంకొక సేపట్లో స్పీకర్ని కలిసేందుకు అవకాశం ఉంది. స్పీకర్ని కలిసేందుకైతే వాళ్ళు లోనికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నిన్నిచ్చినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ అయినటువంటి సందర్భం లాస్ట్ మినిట్లో చూసుకోవచ్చు. మరి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చారా, లేదా నేరుగా ఆయన ఇంట్లో ఉంటాడు కదా కలిసేందుకు అవకాశం ఉంటుంది కదా వచ్చారా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయటికి వస్తే తప్ప స్పీకర్ను కలిసి వచ్చారా లేకపోతే కలవకుండా వచ్చారా, కలవకుండా వెనుదిరిగారా అన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. స్పీకర్ను కలిసేందుకు వాళ్ళు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. అయితే మనం ఇంకొక సందర్భం కూడా చూసుకోవచ్చు. స్పీకర్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా న్యూట్రల్ స్టాండ్గా ఉంటే, అంటే నాన్చిపెట్టే ధోరణి అవలంబించి ఉంటే మళ్ళొకసారి ఫిర్యాదు చేయడం కానీ లేదా
హైకోర్టుకును ఆశ్రయించే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో సైతం కాంగ్రెస్ ఇదే తరహా విధానాన్ని అవలంబించింది. ఇటీవల ఎమ్మెల్సీల ఎంపిక సందర్భంగా గవర్నర్ నిర్ణయం పైన కూడా హైకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి గవర్నర్ ఎమ్మెల్సీల నియామకాన్ని పరిశీలించే విధంగానైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో మరొక స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ హైకోర్టుకు కానీ లేదా న్యాయ పోరాటం చేసే అవకాశం అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.